మొన్న నేను మీకు చెప్పాను పాస్కల్ ట్రయాంగిల్ గురించి చెప్తా ఉండి, బాబు ఈ పాస్కల్ ట్రయాంగిల్ మీకు చాలా ఉపయోగపడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే మరీనో ఇంకా ఉపయోగపడుతుంది అని చెప్పాను. మీరు కూడా సరే సార్ అన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పేది మర్చిపోయినాను కదా. అది ఏమి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది దేనికి ఉపయోగపడుతుంది? a+b² లేదా a-b². ఒకవేళ a-b² అయితే ఎలా రాయాలి అంటే, ఈడ చూడు a² - 2ab + b². అంటే a² పక్కన ఎంత ఉంది? 1. 2ab అంటే -2. ఇక్కడ b² పక్కన ఎంత ఉంది? 1. అంటే మధ్యలో మైనస్ వస్తే ఆల్టర్నేట్ పాజిటివ్ నెగిటివ్, మధ్యలో మైనస్ వస్తే మాత్రము ఫస్ట్ది ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అలాగా. ఇది చిన్నది కాబట్టి ఇది ఓకే రాసేస్తాం. కానీ ఇక్కడ చూడండి కొంచెం ఇబ్బంది పడతారు ప్రతి ఒక్కరు. a-b³ అంటే చాలా మంది రాయలేరు. a-b³ అంటే చూడండి కోఎఫిషియెంట్స్ ఇవి. ఫస్ట్ దేంతో స్టార్ట్ అవ్వాలంటే a³, తర్వాత 3 -3 a³ తగ్గాల. a³ తగ్గితే ఎంత? a². ఇందాక b లేదు, ఇప్పుడు b వస్తుంది. ప్లస్ తర్వాత 3ab², ఆ తర్వాత లాస్ట్ లో -b³ చూస్తేవే ఏముంది సార్ ఇది నాకు తెలుసు మొన్ననే చెప్పినారు కదా అని మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది. కరెక్టే, కానీ ఇది నేను మీకు చెప్పలేదు. అదేంటి ఇది అంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ x-3³ ఉంది. అప్పుడు ఎలా చేస్తారు? ఇందాకంటే a-b వచ్చింది కాబట్టి ఈజీగా చేసేసినారు. x-3³ వస్తే నువ్వేం చేయాలి అంటే, ఈజీగా పైన రాసుకున్నావు కదా a-b³, అది ఫస్ట్ రాసుకో. a-b³ ఎంత చెప్పు? a³ - 3a²b + 3ab² - b³. ఫస్ట్ ఇది ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఇది సరిపోయిందిలే సార్ అర్థమైంది అంటారు. ఇప్పుడు a ప్లస్ లో x పెట్టుకోవాలి, b ప్లస్ లో 3 పెట్టుకోవాలి. a³ అంటే ఎంత? x³ - 3x², b అంటే ఎంత? 3 + 3ab². 3a అంటే x, b² అంటే 3² 3² అంటే 9. ఆ తర్వాత రాసుకుందాం -b³, b అంటే 3 కి క్యూబ్ చేయాలి. సో 3 కి క్యూబ్ అంటే చాలా మంది బ్యూటిఫుల్ గా 9 అంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ 9, ఇట్ ఈస్ 27. 3² అంటే 9, 9 3 జా 27, 9 3 జా 27. సో 27x - 27, 3 3 జా 9 కాబట్టి -9x². చేస్తే కానీ రేపు పొద్దున నీకు ఇది అడిగినారు, ఇవన్నీ కాకుండా ఇది అడిగినారు. ఏది అంటే x-4^4 లేకపోతే x-2^4 అడిగినారు. అప్పుడు చాలా మంది టెన్షన్ పడతారు. మనకి a-b² అంటే ఎవరైనా చేస్తారు, నేను చేస్తాను, నువ్వు చేస్తావు. కానీ x-2^4 అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ x-2² ఎక్స్పాండ్ చేసుకుంటారు. వచ్చిన దాన్ని మళ్ళీ x-2² తో మళ్ళీ మల్టిప్లై చేస్తారు. అంటే ఈ విధంగా చేస్తారండి. x² - 4x + 4 ఇంటూ x² - 4x + 4. ఫస్ట్ x² తో మల్టిప్లై చేస్తారు. x² ఇంటూ x², x⁴ -4x³ + 4x² మళ్ళా -4x తో -4x³ + 16x² -16x, తర్వాత +4 తో +4x² -16x + 16 మళ్ళా క్యాన్సిల్ చేసుకోవాలి. ఇది చాలా పెద్ద పంచాయతీ. ఇప్పుడు నేను మీకు ఈజియెస్ట్ వేలో చెప్పిస్తాను, 1 minute అయిపోతుంది. చూడండి, ఫస్ట్ ఏం రాయాలి అంటే x-2^4 అంటే ఇది. ఫస్ట్ ఇది x⁴ వస్తుంది. ఓకే, పక్కన 1 ఉంది, ఇక్కడ 1 కాబట్టి పక్కన 1. ఒకవేళ ఇక్కడ 2 ఉండింటే ఏం రాసిండేవాడిని? 2x⁴. నెక్స్ట్ ఏం రాయాలి సార్ అంటే 4. వెరీ గుడ్ నాన్న, -4x³ x⁴ తగ్గాల ఇంటూ 2. నెక్స్ట్ ఎంత వస్తుంది సార్ అంటే +6 x³ తగ్గితే x², ఇది పెరగల్లా 2² పెరుగుతా ఉంది. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది సార్ అంటే -4 x² తగ్గితే x అవుతుంది, 2² పెంచల్లా, పెంచితే 2³ చూస్తేవే రెండోది పెరుగుతా ఉంది, ఫస్ట్ ఇది ఏమవుతుంది? తగ్గుతా ఉంది. అర్థమవుతుందా? తర్వాత లాస్ట్ వన్ ఏంటి సార్ అంటే దట్ ఈస్ +1 అనేది రాయను, దట్ ఈస్ 1 b⁴. b⁴ అంటే 2⁴.
2 పవర్ 4 చూస్తేవా ఇడ 2 పవర్ 0 ఉంది, ఇడ 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 పీక్ రీచ్ అయిపోయింది, హైయెస్ట్ పీక్ రీచ్ అయిపోయింది. కానీ ఎక్స్ అలా కాదు, తగ్గుతా లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్ వాడిని చంపేసినావు, నువ్వు ఎక్స్ని చంపేసినావు, ఎక్స్ కనిపించడం లేదు. ఫస్ట్లో నీకేమో ఇక్కడ నంబర్ కనిపించలేదు, రాను నంబర్ పెంచుకుంటా వచ్చి ఎక్స్ని తగ్గించుకుంటా వచ్చింది. ఎలాగైతే మనకు డబ్బు పెరిగే కొద్దీ బంధుత్వం పెరుగుతుందో అలాగే బంధుత్వం తగ్గిపోతుంది. బంధుత్వం ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎందుకంటే ఏడప్పులు అడుగుతారు అనేసి, నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోటీశ్వర్ అయిపోయి అంబానీ అయిపోయినారు తెల్లారితో, అప్పుడు నువ్వు కనిపించి నమస్తే సార్ అంటే కూడా కోనేరు ఎత్తు అనేసి వెళ్ళిపోతా. ఎందుకంటే అప్పుడు ఏమన్నా డబ్బు అడుగుతాడేమో, ఏమన్నా అడగచ్చు అనేసి. అలాగా ఇక్కడ కూడా ఏమైందంటే ఎక్స్ పెరుగుతా ఉంది, 2 తగ్గుతా ఉంది. సారీ, ఎక్స్ తగ్గుతా ఉంది, 2 పెరుగుతా ఉంది. సరేనా? ఇక్కడ నుంచి నువ్వు ఏ కావాలంటే సార్ x-2 హోల్ పవర్ 5 చేయండి సార్ అంటే కిందది. సరేనా? ఈ పాస్కల్ ట్రయాంగిల్ ఎలా రాసినానో నేను మీకు చెప్పను, ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో నేను మీతో డిస్కస్ చేసినాను, గుర్తుందో లేదో. ఇలా కావాలంటే నెక్స్ట్ దానికి కూడా రాయిస్తా చూడు. 1 ఇక్కడ ఎంత 6, ఇక్కడ ఎంత 15, ఇక్కడ ఎంత 20, ఇక్కడ ఎంత 15, ఇక్కడ ఎంత 6, ఇక్కడ 1. ఇది దేనికి సార్ అంటే హోల్ పవర్ 6కి, x+y హోల్ పవర్ 6. x+y హోల్ పవర్ 7 కావాలంటే ఇంకోటి రాయాల. ఏమి 1 ఇక్కడేమొస్తుంది 7, ఇక్కడెంత 21, ఇక్కడెంత 35, ఇక్కడెంత 35, ఇక్కడెంత 21, ఇక్కడెంత 7, ఇక్కడెంత 7. ఇప్పుడు చూడండి బైనామియల్ థీరం ప్రకారమే ఉంది చూడు. ఇప్పుడు ఫస్ట్ కోఎఫిషియంట్ లాస్ట్ కోఎఫిషియంట్ ఒకటే, 7 7 ఒకటే, 21 ఒకటే, మిడిల్. నేను ఆ రోజు మీకు చెప్పాను బైనామియల్ ఎక్స్పాన్షన్ లో ఫస్ట్ టర్మ్ బైనామియల్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్, అంటే NC0 ఈజ్ ఈక్వల్ టు NCN అని చెప్పాను. NC1 ఈజ్ ఈక్వల్ టు NCN-1. ఆ రోజు ఎవరో మీరు డౌట్ కూడా అడిగినారు, ఎలా సార్ అది అంటే నేను NCR ఈజ్ ఈక్వల్ టు NCN-R అని చూపించాను కూడా. NCN-1 క్యాలిక్యులేట్ బాబు, NCR ఫార్ములా ఉందండి. NCR ఫార్ములా ఏం సార్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. అవునా? ఎన్పిఆర్కి ఏంటి సార్ అంటే ఎన్పిఆర్ ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఎన్పిఆర్కి నాన్న ఇది ఫార్ములా. చాలా మంది ఇంకోటి కూడా అంటారండి, చాలా మంది ఇంకోటి బ్యూటిఫుల్ గా అంటారు, ఏంటంటే ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు r ఫ్యాక్టోరియల్ ఇంటూ NCR అంటారు. r ఫ్యాక్టోరియల్ ఇంటూ NCR కరెక్టే. ఎన్పిఆర్ అంటే r ఫ్యాక్టోరియల్ ఇంటూ NCR ని r ఫ్యాక్టోరియల్ తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోతే నీకేమొస్తుంది అంటే NPR వచ్చేస్తుంది. NPR అర్థమవుతుందా? నీకు చెప్తాను చూడన్న, మళ్ళీ చెప్తాను. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బాబు, నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, మాట్లాడతా పోతే సబ్జెక్ట్ గురించి ఒక బైనామియల్ థీరమే 2 months చెప్పుకోవచ్చు. ఒక్క బైనామియల్ థీరమే 2 months. కానీ అంత చెప్తే మనం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి ఐపీకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి చాలు నాలెడ్జ్, ఒక 1 hour. నేను మళ్ళీ చెప్తాను చూడు. ఎన్పిఆర్ ఫార్ములా ఏమంటే మా చాలా మంది ఎన్పిఆర్ ఇలా రాస్తారు నాన్న, చూడండి ఎన్పిఆర్ తప్పు నాన్న, ఇది ఎన్పిఆర్ ఇలా రాయకూడదు. చూడ ఇలా రాయండి NPR, కొంచెం కింద మరి గ్యాప్ ఎక్కువ ఇవ్వద్దండి. ఎన్పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్. అవునా? ఇది తెలుసులే సార్ అంటారు. NCR అంటే ఏమి సార్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. అదే ఇప్పుడు నేను మీకు మిక్స్డ్ ఫార్ములా చెప్తున్నాను, ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు r ఫ్యాక్టోరియల్ ఇంటూ NCR ఫార్ములాని r ఫ్యాక్టోరియల్ తో మల్టిప్లై చేస్తే we will get NPR. అవునా కదా? చూసుకోండి, కింద ఉండే ఫార్ములాని NCR ని నేను r ఫ్యాక్టోరియల్ తో మల్టిప్లై చేస్తే పైన r ఫ్యాక్టోరియల్ కింద r ఫ్యాక్టోరియల్ వెళ్ళిపోతే నీకేమది NPR అయిపోతుందా? అర్థమవుతుందా లేదా? సో ఈ విధంగా మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, కానీ మనకు చాలు. మొన్న 2 questions చెప్పించాను దీనిపైన, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 3rd క్వశ్చన్ కూడా చెప్పాను, లేదనుకుంటా. అయిపోయిందా మొత్తము? 3rd క్వశ్చన్ అయిపోయింది. 4th క్వశ్చన్ చెప్పాలి, బాగా అబ్జర్వ్ చేయండి. కానీ 4th క్వశ్చన్ మీరు అనుకున్నంత నేను అనుకున్నంత ఈజీ కాదు, అలాగని కష్టం కూడా కాదు. 2 విషయాల్లో చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈజీ క్వశ్చన్ కాదు, కష్టమైంది కాదు. ఇది మిడిల్ ఆఫ్ ద క్వశ్చన్, అంటే పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా పిల్లలకు ఒక ఐడియా ఉంటుందండి. నాకైనా నేను కూడా చదువుతా అంటే ఫస్ట్ 7 questions లో ఒకటి వస్తుంది సార్. అవును బాబు, చాలా మంది బైనామియల్ థీరంలో ఫస్ట్ 7 నేర్చుకుంటారు పాస్ అవ్వాలనుకునేవాళ్ళు, ఎందుకంటే చాలా ఈజీ సార్. కరెక్టే, ఇలాంటి క్వశ్చన్ అడిగితే వాళ్ళు అభ్యాసిస్తారు. ఎందుకంటే ఫస్ట్ 3 questions చూసుకొని వెళ్ళిపోతాడు ప్రతి ఒక్కడు, నాకు వచ్చేసింది. ఆ మోడల్లో ప్రతి ఒక్క క్వశ్చన్ రావాలి. ఆ మోడల్లో
ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్తాను చూడండి. బైనామియల్ థీరంలో మన మెటీరియల్లో 14 to 13 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 13లో ఏ ఒక్క క్వశ్చన్ మీరు వదిలేసినా కూడా మీరు పాస్ అవ్వరండి. చెప్తాను, పాస్ అవ్వరు. మార్క్స్ స్కోరింగ్ కాదు నేను చెప్తాను, ఇది పాస్ అవ్వరు. ఎందుకు సార్ అంటే ఇది మీకు సేవ్ చేసే చాప్టర్. 13 క్వశ్చన్స్ కూడా మీరు బాగా నేర్చుకోండి. ఫస్ట్ 7 ఈజీ, తర్వాత 7 ఎలాగో మీ దగ్గర వీడియో ఉంటుంది, నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వినొచ్చు, అప్ టు మార్చ్. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x is equal to 5 divided by 2 factorial into 3. నేను చదువుతాను బాగా చూడండి. ఇఫ్ x is equal to 5 divided by 2 factorial into 3, 2 factorial into 3 plus 5.7 plus 5.7 divided by 3 factorial into 3 square plus 5.7.9 by 4 factorial into 3 cube plus and so on. Then find the value of x cube, x square plus 4x. నాన్న ఈ క్వశ్చన్లో మీరు ఏం చేయాలంటే ఏమీ లేదు, చాలా సింపుల్ నాన్న. అదేంటి అంటే జస్ట్ క్వశ్చన్ మాత్రం రాసుకోండి. x is equal to 5 divided by 2 factorial into 3 plus 5.7 by 3 factorial into 3 square plus 5.7.9 by 4 factorial into 3 cube into 3 cube. I think ఇదే కదా క్వశ్చన్. ప్లస్ అండ్ సో ఆన్. నాన్న ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. ఈ చాప్టర్లో ఎటువంటి ట్రిక్స్ టెక్నిక్స్ పనికిరావు. నువ్వు మైండ్లో గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ 2 టర్మ్స్ మిస్సింగ్. ఫస్ట్ 2 టర్మ్స్ మిస్సింగ్. ఫస్ట్ టర్మ్ అందరికీ తెలుసు, ఫార్ములాలో 1 ఉండాలి కాబట్టి ఫస్ట్ టర్మ్ 1 సార్, యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ అని ప్రతి ఒక్కరు నువ్వు చెప్తావు ఏమై నేను చెప్పేస్తా. కానీ రెండో టర్మ్ కూడా 1 యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. చెప్తాను వినండి. ఈ ఒక్క క్వశ్చన్కి మాత్రం ఇది పెక్యులియర్ క్వశ్చన్. దీనికి మాత్రం యాడింగ్ 1 + 1 అండ్ బోత్ సైడ్స్. యాడింగ్ 1 + 1 అంటే 2 ఆన్ బోత్ సైడ్స్ అని చేయొద్దండి. 1 + 1 యాక్చువల్గా 2 టైమ్స్ రాయాలా, మనం అది అవాయిడ్ చేసి యాడింగ్ 1 + 1 ఆన్ బోత్ సైడ్స్ అని రాసుకుంటాం. గివన్ అనేసి ఇది రాసుకుంటాము. తర్వాత స్టెప్ ఏం సార్ అంటే యాడింగ్ 1 + 1 ఆన్ బోత్ సైడ్స్. సార్ ఓకే సార్, నాకు అర్థమైపోయింది. 1 + 1 యాడ్ చేయాలా, ఇంకా ఉంది, తొందరపడద్దు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా యాడ్ చేయాలా, రైట్ హ్యాండ్ సైడ్ కూడా యాడ్ చేయాలా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏముంది నాన్న, x ఉంది. సో x కి యాడ్ చేస్తాను, 1 + 1 యాడ్ చేస్తాను. 1 + 1 + x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 1 + 1 + 5/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ప్లస్ 5.7 by 3 factorial into 3 square plus 5.7.9 by 4 factorial into 3 cube plus and so on. ఇంతవరకు మీకు ఏమి డౌట్ లేదు కదా, జస్ట్ 1 + 1 యాడ్ చేశాను. సార్ ఇక్కడ 1 + 1 అంటే 2 రాసుకోవచ్చు కదా. అవునన్నా, LHS లో రాసుకోవచ్చు. ఏడన్నా ఆ తప్పు ఇక్కడ చెయ్యొద్దండి. RHS లో 1 + 1 అంటే 2 రాయొద్దండి. మరి నెక్స్ట్ ఇది అట్లే వదిలేయాలి సార్. అవును వదిలేయాలి. ఒక టర్మ్ వదిలేసి, ఒక టర్మ్ అంటే 1 వదిలేసి సెకండ్ టర్మ్ నుంచి 3తో మల్టిప్లై చేసి 3తో డివైడ్ చేయండి. 3తో మల్టిప్లై చేసి 3తో డివైడ్ చేయండి. దీన్ని 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 కూడా 3తో మల్టిప్లై చేసి 3తో డివైడ్ చేయండి. అప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే 5 పక్కన 3.5 వస్తుంది. ఎందుకంటే పైన 3తో మల్టిప్లై చేస్తాను, కింద 3 స్క్వేర్ వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే 3.5.7 by 3 స్క్వేర్ ఏమవుతుందంటే 3 క్యూబ్ అవుతుంది. సార్ ఇక్కడ ఏమవుతుంది సార్ 3.5.7.9 by 3 క్యూబ్ ఏమవుతుందంటే 3^4. అర్థమవుతుందా? సో సెకండ్ స్టెప్ లో సెకండ్ టర్మ్ నుంచి అంటే ఈ టర్మ్ నుంచి 3తో మల్టిప్లై చేసి 3తో డివైడ్ చేయాలా అంటే ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే 3/3 వస్తుంది. 3/3. సో మళ్ళీ రబ్ చేసి యాజ్ యూజువల్ పొజిషన్కి వచ్చేద్దాము. ఇక్కడ 1 ఉన్నింది, ఇక్కడ 5 ఉన్నింది, ఇక్కడ 3 ఉన్నింది, ఇక్కడ 3 స్క్వేర్ ఉన్నింది. ఓకే, ఇక్కడ ఇదంతా రబ్ చేసేసి 3 క్యూబ్. సో ఏం రాసుకోవాలంటే మల్టిప్లయింగ్ and dividing with 3 from second term onwards. From second term, not from first term. RHS లో ఫస్ట్ టర్మ్ వదిలేసి, వాడు చాలా మంచోడు, వానికి ఎందుకు డిస్టర్బ్ చేస్తావు. రెండో వార్డు నుంచి 3 వాడు
ఫస్ట్ టర్మ్ చాలా మంచోడు కాబట్టి అతన్ని వదిలేసి 2, 3 వాళ్ళని మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో ఎలా చేయాలో చూద్దాము. చూడండి, ఈ పక్క ఏం చేయొద్దు బాబు, LHS ని డిస్టర్బ్ చేయొద్దు, జస్ట్ 2 + x అలాగే రాసేయి. ఇక్కడ 1ని కూడా అలాగే పెట్టుకో, డిస్టర్బ్ చేయొద్దు. కానీ ఈ 1ని ఏం చేస్తావంటే 3 × 1/3 అని రాస్తావు. ఈ 3 కింద ఏం రాస్తావు అంటే 1 ఫ్యాక్టోరియల్ రాస్తావు. సార్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా సార్? అవును. 1 × 3 3 కదా సార్? అవును. 3/3 1 కదా సార్? అవును. మరి ఎందుకు సార్ అలా రాయాలి? ఫార్ములా ఫామ్ లో రాసుకోవాలంటే. సరేనా? నెక్స్ట్ చూడండి అన్న, 5 ఉంది. 5 ఏం చేస్తానంటే 3.5/2 ఫ్యాక్టోరియల్ అని రాస్తాను. 1/3 బదులు 1/3 హోల్ స్క్వేర్ రాస్తాను. నెక్స్ట్ ఏం రాస్తానంటే 3.5.7/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 హోల్ క్యూబ్. ఏ టర్మ్కి రాసినా? ఈ టర్మ్కి రాసిన. సరే ఇది రాయలేదు కదా అంటే చాలు, మనకి ఎన్ని టర్మ్స్ వచ్చేసినాయి? ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? 1, 2, 3, 4 టర్మ్స్ వచ్చినాయి. కాబట్టి ఫినిష్డ్. 4 టర్మ్స్. సార్ మీరు దీన్ని ఎందుకు సార్ వదిలేసినారు? బాబు కావాలంటే నువ్వు రాసుకో, నీకు ఇంకీ వేస్ట్, టైం వేస్ట్, ఆడ పేజీలో పట్టదు కూడా. నువ్వు 2 లైన్లో రాయాల. ఎగ్జామ్లో నీకేం ఇంత పెద్ద పేజ్ ఇవ్వరు, A4 సైజ్ షీట్ ఇస్తారు. నువ్వు దాంట్లో టర్మ్స్ రాసుకుంటా పోతే దాని తర్వాత టర్మ్ కూడా రాసుకోవచ్చు. దీని తర్వాత ఏమొస్తుంది? 3.5.7 వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? 3.5.7.9.11 వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? 13 వస్తుంది. ఎన్నని రాస్తావు? చాలు, 4 టర్మ్స్ వచ్చేసినాయి. కౌంట్ చేసుకో. 1, 2, 3, 4. సరిపోయిందా బాబు? Now you have to write the formula. ఏంటి సార్ ఫార్ములా అంటే 1 - x whole to the power of -p/q is equal to 1 + p/1 factorial into x/q. ఇక్కడ ఏంటి సార్ అంటే p × p + q/2 factorial into x/q whole square. తర్వాత ఏంటి సార్ అంటే p × p + q into p + 2q divided by 3 factorial into x/q whole cube. x/q whole cube. ఫార్ములా కూడా మీరేం సార్ మరి 4 టర్మ్స్ చాలు బాబు, మరి 3 టర్మ్స్ చాలు. ఫార్ములాల గురించి మాట్లాడితే ఫస్ట్ 3 టర్మ్స్ రాస్తే చాలు, అంటే ఇంతవరకు రాస్తే చాలు. సరేనా? ఇప్పుడు నీకేం చెప్పినాను, ఇది వదిలే, ఇది వదిలే. తర్వాత ఏం పట్టుకోవాలా సార్ మనము అంటే అదో ఈ టర్మ్ని పట్టుకో గట్టిగా, నిన్ను గట్టెక్కిస్తుంది. ఏం చేయాలి సార్ అంటే కంపేర్ చేసుకో. ఇందులో దీన్ని కంపారిజన్ అంటే ఏమి? నన్ను ఆయన్ని కంపేర్ చేస్తా. నేనేమి ముసలివాడు, ఆయనేమి యంగ్ అండ్ ఎనర్జెటిక్. నేనేమి బాగా చదువుకుంటాను, ఆయనేమి బాగా చదవడు. నాకేమి సినిమాలు పిచ్చి లేదు, ఆయనకేమి సినిమాలు పిచ్చి ఉంది. అలా కంపారిజన్ కదా. అన్ని నాకు మంచిగానే చెప్తున్నా సారీ. సో ఇక్కడ p ఎంత అంటే p వాల్యూ హియర్ p is equal to 3. బాగా గమనిస్తే p వాల్యూ 3, p + q ఎంత అంటే 5. p + q ఎంత అంటే ఏంటన్నావా? సో p is equal to here p is equal to 3, p + q is equal to 5 and x/q ఎంత అంటే 1/3. 1/3. సరేనా సార్? p వాల్యూ 3 ఇక్కడ పెట్టండి సార్, సబ్స్టిట్యూట్ చేస్తాను బాబు, తొందరపడద్దు. q ఎంత అవుతుందంటే 5 - 3 2. సో q వాల్యూ 2 ఇక్కడ పెడితే x/2 is equal to 1/3. 2 × 1 2 అవుతుంది. కాబట్టి x is equal to 2/3. x is equal to 2/3. సో ఈ మొత్తాన్ని ఎలా రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు. ఇలా అంటే 1 - x whole power -p/q గా రాయొచ్చు. సో 2 + x is equal to, మళ్ళా స్టెప్ కంటిన్యూ చేస్తా, నా పై నుంచి ఈడికి వచ్చినా చూడు స్టెప్. కానీ ఇది రాయను, దాని బదులు ఇది రాస్తా. ఏమి సార్ చెప్పండి సార్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 - x అంటే 1 - 2/3 -p/q -3/2 -3/2. సారీ నాన్న, 1 - 2/3 ఎంత అంటే 3 × 1 = 3. 3లో 2 పోతే ఎంత అంటే 3లో 2 పోతే 1/3. సో ఇదంతా అవుతుందంటే 1/3 అవుతుంది. యాక్చువల్గా మీరు నెక్స్ట్ స్టెప్లో రాయాలి సార్. ఇటు తుడిపేస్తాను, మీరు కూడా తుడిపేసి రాశారు కొట్టేసి. సో ఇక్కడ 2 + x అలాగే ఉంటుంది. 1/3 యొక్క రెసిప్రోకల్ ఎంత అంటే ఉల్టా. ఇప్పుడు నేను ఉల్టా చేస్తే తల కిందికి వెళ్ళిపోతుంది, తల పైకి వచ్చేస్తుంది. అట్లా భయం చేద్దాం ఇప్పుడు. సో 1/3 యొక్క రెసిప్రోకల్ ఎంత అంటే 3 -3/2 ఏమంటే 2/3. సారీ మైనస్ అట్లే మైనస్ ప్లస్ అవుతుంది 3/2, మైనస్ ప్లస్ అవుతుంది 3/2 అట్లే ఉంటాయి.
అర్థమైందా? ఒకవేళ పైన ప్లస్ ఉంటే సార్ కింద మైనస్ వస్తుంది. మొన్ననే నేను నీకు చెప్పాను, ఆఫ్ కోర్స్ మీ బిజీ షెడ్యూల్లో మీరు మర్చిపోయింటారు, x⁻3/2 అంటే x రూట్ x. సో దీన్ని కూడా నేను 3/3/2 ఎలా రాస్తానంటే 3√3 గా రాస్తాను. అర్థమైపోయిందా? సో నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎవరు చెప్పినారు సార్ అంటే బాబు రూట్ ఉంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లే, నువ్వే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేయచ్చు. వింటావా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ హోల్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ హోల్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ a+b హోల్ స్క్వేర్, a² అంటే 2² అంటే 2 4 ప్లస్ b² అంటే x² ప్లస్ 2ab అంటే 4x. కరెక్టేనా? ఇక్కడేంటి సార్ అంటే 3² అంటే 9, రూట్ కి స్క్వేర్ చేస్తే రూట్ వెళ్ళిపోతుంది, 9 3 జా 27. చాలా మందికి ఇది తెలియదండి. బ్యూటిఫుల్ గా ఏమంటారంటే రూట్ వెళ్ళిపోతుంది కాబట్టి 3 3 జా 9 సార్ అంటారు. దీనికి స్క్వేర్ వస్తుంది, దీని మితి కూడా స్క్వేర్ వస్తుంది, అప్పుడు ఇది రెండు వెళ్ళిపోతాయి. ఏ 3² ఎంత అంటే 9 9 3 జా 27. సార్ ఈ 4 ఒకే జాతి ఆ పక్క పంపించేయండి సార్. అవును బాబు, +4 ఆ పక్క పోతే -4, 27 లో 4 పోతే 23. బ్యూటిఫుల్ గా చెప్పినావు. 11 అంట. x² ప్లస్ 4x ఎంత వచ్చిందంటే 23 వచ్చింది. ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందాము. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. x² ప్లస్ 4x ఎంత అంటే 23. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఇఫ్ x is equal to 1/5, అర్థమైందా? ఇఫ్ x is equal, ఫోర్త్ క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందాక చెప్పిన క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అంటే పైవి అన్ఇంపార్టెంట్ సార్ అంటే పైవి కూడా చాలా సార్లు అడిగినారు, కానీ క్వశ్చన్ పేపర్ టఫ్ గా అడగాలంటే మెంట్లోడ్ పోతే మ్యాథ్స్ వాళ్ళంతా మెంట్లోడ్, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సరేనా? వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మీకు అక్కడ ఇటువంటి క్వశ్చన్స్ అడుగు. If x is equal to, బాగా వినండి అమ్మా, if x is equal to 1/5 plus 1.3/5.10 plus 1.3.5 by 5.10.15 plus and so on infinity, then find the value of 3x² plus 6x. బాబు ఇది చూడంగానే సెకండ్ టర్మ్ నుంచి ఇచ్చినాడు వాడు. 1/5 ఉందంటే ఒకవేళ ఈ టర్మ్ లేకపోతే వాడు నీకు ఎన్ని టర్మ్స్ మిస్ చేసినట్టు? 2 టర్మ్స్. అప్పుడు ఏం యాడ్ చేయాలి? యాడింగ్ 1 plus 1/5 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, 1/5 ఉంది, 1/5. సో జస్ట్ యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. ఫస్ట్ వినండి. x is equal to, బాగా జాగ్రత్తగా వినండి, 1/5 plus 1.3 బై చెప్పు ఫస్ట్ ఉండో 5.10, ఆ తర్వాత ప్లస్ 1.3.5 by 5.10.15 plus and so on up to infinity. అప్ టు ఇన్ఫినిటీ అంటే ఆ సిరీస్ పోతానే ఉంటుంది. దీని తర్వాత టర్మ్ చెప్పండి సార్ అంటే నేను చెప్పేస్తా. ఏమి 1.3.5.7 by 5.10.15.20. దాని తర్వాత చెప్పండి, ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్, 1 యాడ్ చేస్తే 1 plus x is equal to 1 plus 1/5 plus 1.3 by 5.10 plus 1.3.5 by 5.10.15 plus and so on. 1 plus x అలాగే ఉంటుంది. 1 plus 1/1 factorial 1/1 factorial into 1/5. నెక్స్ట్ ఏమి సార్ అంటే 1.3/2 factorial into 1/5 whole square 1/5 whole square. నెక్స్ట్ ఏమొస్తుంది సార్ అంటే 1.3.5/3 factorial into 1/5 whole cube plus and so on. దీన్ని ఈ విధంగా రాసిన. అర్థమైందా లేదా? సో చూడండి, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు చూడండి, దీన్ని ఈ విధంగా రాసిన, మరి దీన్ని ఈ విధంగా రాసిన, మరి దీన్ని ఎలా రాస్తారు సార్ అంటే ఈ విధంగా. యాక్చువల్గా మనకు ఫస్ట్ 3 టర్మ్స్ చాలు, ఫార్ములా కూడా రాశాను. దేన్ని కంపేర్ చేయాలా? థర్డ్ టర్మ్ని. పీ వాల్యూ ఎంత సార్ అంటే నువ్వే చెప్పాలి. పీ వాల్యూ ఎంత అంటే 1. పీ ప్లస్ క్యూ ఎంత సార్ అంటే 3. x/q ఎంత సార్ అంటే 1/5. హియర్ ఈక్వల్ టు అన్ని రాస్తాము. పీ వాల్యూ 1 పెడితే
3 మైనస్ 1 ఎంత? క్యూ వాల్యూ 2 వస్తుంది. క్యూ వాల్యూ 2 ఇక్కడ పెడితే 2 1 జా 2, 2/5 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 2/5. సో మొత్తాన్ని 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ 2/5 హోల్ పవర్ మైనస్ p బై క్యూ మైనస్ 1/q ఎంత? 2. 1 మైనస్ 2/5 అంటే చాలా మంది మైనస్ 1/5 అంటారు, తప్పండి. 5 1 జా 5, 5 మైనస్ 2/5 అంటే 3/5 వస్తుంది. 3/5కి రెసిప్రోకల్ 5/3, పైన మైనస్ 1/2 ఉంది, ఇక్కడ ప్లస్ 1/2 ఎలా వచ్చిందో తెలుసా? 1/2 అంటే ఏం లేదు నాన్న, రూట్ అని. 1/2 అంటే ఏమి? రూట్. 3/2 అని వస్తే 3/2 వస్తే రూట్ నంబర్ ఇంటూ రూట్, నంబర్ ఇంటూ రూట్. ఎక్స్ పవర్ 3/2 అంటే ఎక్స్ రూట్ ఎక్స్, ఎక్స్ రూట్ ఎక్స్. వాటర్ అంతా పోతుంది, ఎక్స్ రూట్ ఎక్స్, సరేనా? సో ఇప్పుడు సరిపోయింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎందుకు చేసినారు సార్ అంటే, రూట్ వెళ్ళిపోవాలంటే రూట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు రూట్ కదా ఇది రూట్ కదా, రూట్ వెళ్ళిపోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 1 + x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ వెళ్ళిపోయింది. ఎక్స్పాండ్ చేస్తే 1 + x² + 2x ప్లస్ 1 ఆ పక్క పోతే -1. 5/3లో -1 పోతే ఎంత సార్ అంటే 5 - 3/3 అంటే 2/3 అంటే 2/3. సో దట్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. కానీ 3తో 2/3తో మల్టిప్లై చేయాల, ఇక్కడ 3తోనే మల్టిప్లై చేసిన. 3 1 జా 3, 3x² + 6x, 5 - 3 ఎంత అంటే 2. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఇది లాస్ట్ క్వశ్చన్ రేపు చెప్పేసి కొత్త మెథడ్ చెప్తాం.